ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 72వ వచనం. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుడి సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ధర్మశాస్త్రము అనగా దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పది అన్న మాట మనం చదివాము. వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది అని, దేవుని యొక్క వాక్యము గొప్పది అని మనము నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలరా, బంగారము సంపాదించాలని, వెండి సంపాదించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఒక కాసు బంగారము కొనాలంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బుల కోసం ఎంతో ప్రయాసపడాలి. అయితే బంగారము కంటేను వెండి కంటేను విలువైన దేవుని వాక్యం కోసం మనము ఎలాగ ప్రయాసపడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. మరి మనం ప్రయాసపడుతున్నామా లేదా అది కూడా మనము ఆలోచించాలి. మనము ధనము కోసము ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటాం. కొంత డబ్బులు సంపాదించాలి, ఇంటికి తీసుకుని రావాలని రకరకాల బిజినెస్లో రకరకాల పనులు చేస్తుంటాం. అయితే దేవుని యొక్క వాక్యం మాత్రము ప్రతిరోజు చదవాలని తెలిసినప్పటికే, దేవుని యొక్క వాక్యము ధ్యానించాలని తెలిసినప్పటికే మన వాక్యం చదవకుండా దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేస్తుంటాం. దేవుని యొక్క వాక్యం మన పిల్లలకి నేర్పించాలని మనం వింటుంటాము, కానీ మన పిల్లలతో దేవుని యొక్క వాక్యము గురించి మనం మాట్లాడకుండా మానేస్తుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మన దేవుని యొక్క వాక్యం ఎంత జాగ్రత్తగా చదవాలి, ప్రతిదినము దాన్ని ధ్యానించాలి. అలాగే కుటుంబంలో మన పిల్లలతో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూనే ఉండాలి. అప్పుడు దైవ ఆశీర్వాదం మన మీదకి వస్తుంది అని, వెండి బంగారము కంటేను శ్రేష్టమైనది మనం సంపాదించినట్లుగా ఉంటుంది అని మనము తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని యొక్క వాక్యం మనకు జీవం ఇస్తుంది, బ్రతికిస్తుంది, నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం రక్షించబడుతున్నాము. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాము. దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన రాకడ కోసం సిద్ధపడుతున్నాం. అందుకు వాక్యం చాలా అవసరం. ఆ అవసరమైన వాక్యమును ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు చదవాలని, ధ్యానించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దామా? మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. ఈ విలువైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు చొప్పున దీవించండి. తండ్రి, నీ వాక్యము శ్రేష్టమైనది అని, బంగారము కంటేను వెండి కంటేను అది ఎంతో విలువైనది అని తెలుసుకున్నాము గనుక నీ వాక్యమును ప్రతిరోజు చదువుటకు, రాత్రింపగలు దాని అందు ధ్యానిస్తూ ఆనందించుచు ముందుకే సాగిపోటకు మీరు సహాయం చేయండి. అటువంటి అలవాటు ప్రతి ఒక్కరికి దయచేయండి. మేలుతో నింపి నడిపించండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.